ఉప ఎన్నికలు కొత్త కాదు, అందులో విజయం సాధించడము కొత్త కాదు. అయితే ఇటీవలే సిట్టింగ్ ఎమ్మెల్యే అకాల మరణంతో రాబోతున్న బైపోల్ మాత్రం కారు పార్టీకి పెద్ద తలనొప్పిగా మారే సూచనలు కనిపిస్తున్నాయట. గెలిచే అవకాశం లేదా అంటే అలా అని చెప్పలేం. టికెట్ విషయంలో పార్టీ నిండా ఆశావహులు ఉన్నా హైకమాండ్ నిర్ణయమే ఫైనల్ కాబట్టి అది కూడా పెద్ద ఇష్యూ కాదు. కానీ ఇప్పుడు తెర మీదకి వచ్చిన ఓ కొత్త ముచ్చటే గులాబీ దళాన్ని కలవరపాటు గురి చేస్తుందట. ఇందుకే ఏంటది, ఆ స్థానం ఎక్కడా? జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థి ఎవరు? మాగంటి ఇంట వారసత్వ పోరు ముదిరిందా? ఓవైపు గోపీనాథ్ భార్య సునీత, మరోవైపు మాగంటి సోదరుడు వజ్రనాథ్. అధికార కాంగ్రెస్ దూకుడుగా ముందుకు వెళుతుంటే అందుకు ధీటుగా ఆగడు అన్నట్టు టార్గెట్ 2028 గా దూసుకు వెళుతోంది ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ. సందు దొరికితే చాలు అంశాల వారీగా రూలింగ్ పార్టీని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తూ ప్రజల్లో మరోసారి మైలేజ్ ని పెంచుకునే ప్రయత్నం చేస్తోంది. అంతేకాదు, క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పై తీవ్ర వ్యతిరేకత ఉందని చెబుతున్న గులాబీ దళానికి ఇప్పుడు దాన్ని రుజువు చేసుకునే అవకాశం వచ్చిందని చెప్పాలి. అనారోగ్యంతో ఇటీవల జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతి చెందడంతో ఆ స్థానంలో ఉప ఎన్నిక అనివార్యంగా మారింది. సానుభూతి కోణంలో ఇతర పార్టీలు పోటీకి రాకూడదన్న సంప్రదాయాలు పక్కకు పోయి చాలా రోజులైంది కాబట్టి అక్కడ బైపోల్ భీకర స్థాయిలోనే జరిగే అవకాశం కనిపిస్తోంది. అయితే 2023లో జూబ్లీహిల్స్ సహా కోర్ హైదరాబాద్ మొత్తం సీట్లు గెలుచుకున్న బీఆర్ఎస్ ఇప్పుడు అదే పట్టును నిలబెట్టుకోవాలని చూస్తోంది. సిట్టింగ్ స్థానమైన జూబ్లీహిల్స్ లో మరోసారి బంపర్ మెజారిటీతో గెలిచి ప్రభుత్వంపై వ్యతిరేకత నిజమేనని నిరూపించుకోవాలన్న కసితో కనిపిస్తోంది. మాస్ అండ్ క్లాస్ అన్నట్టుగా ఉండే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ముస్లిం, యాదవ సామాజిక వర్గం సంఖ్య ఎక్కువ. అలాంటి చోట రాజకీయంగా మంచి పట్టు సాధించిన మాగంటి ఒకసారి టీడీపీ నుంచి, ఆ తర్వాత 2 సార్లు బీఆర్ఎస్ నుంచి గెలిచి హ్యాట్రిక్ కొట్టారు. ఆయన అకాల మరణంతో ఈ సీటు తప్పక గెలవాల్సిన పరిస్థితి ఇప్పుడు బీఆర్ఎస్ ది. అయితే పార్టీలో ఆశావహులు భారీ సంఖ్యలో ఉండడంతో ఉప ఎన్నికల్లో అభ్యర్థిగా ఎవరిని నిలబెట్టాలి అన్న విషయంలో మల్లగుల్లాలు పడుతోంది గులాబీ అధిష్టానం. ఇదిలా ఉండగానే మరొక కొత్త సమస్య గులాబీ పార్టీలో గుబులు రేపుతోందిప్పుడు. దివంగత మాగంటి శ్రీనివాస్ వారసత్వం కోసం కుటుంబంలో కుంపటి రాజుకుంది. మాగంటి ఇంట చెలరేగిన అంతర్గత విభేదాలు ఇప్పుడు బహిర్గతమవ్వడం బీఆర్ఎస్ ని ఇబ్బందుల్లోకి నెట్టేలా ఉన్నాయి. బైపోల్లో టికెట్ ఎవరికి అనే విషయంలో కుటుంబ సభ్యుల భేదాభిప్రాయాలు తీవ్ర స్థాయికి చేరినట్టు తెలుస్తోంది. దీంతో పార్టీకి తిరుగేలేని ఓటు బ్యాంక్ అయిన ఈ ఫ్యామిలీ రాజకీయంగా చీలిపోవడం నష్టం చేస్తుందన్న ఆందోళనలో బీఆర్ఎస్ ఉన్నట్టుగా కనిపిస్తోంది. మాగంటి మరణంతో తెరమీదకొచ్చిన వారసత్వ పోరు ఇప్పుడు పూర్తి రాజకీయ యుద్ధంగా మారిపోయింది. ఫ్యామిలీలో కీలక వ్యక్తులు టికెట్ తమదంటూ పట్టుబడుతుంటే అవకాశం ఎవరికి దక్కుతుందన్న విషయంలో తీవ్ర ఉత్కంఠ ఏర్పడింది. అంతకు మించిన అంతర్గత పోరు కూడా తెరపైకొస్తోంది. ఒకవైపు గోపీనాథ్ భార్య సునీత, మరొక వైపు ఆయన సోదరుడు వజ్రనాథ్ ఉప ఎన్నికల్లో టికెట్ ని ఆశిస్తున్నారు. ఆ కుటుంబ పెద్ద దివంగత మాగంటి గోపీనాథ్ తల్లి, పెద్ద కొడుకు వజ్రనాథ్కే మద్దతిస్తున్నట్లు తెలుస్తోంది. కోడలి కన్నా మరో కుమారుడికి టికెట్ ఇవ్వడమే కరెక్ట్ అని చెబుతున్నారట. దీంతో మాగంటి ఫ్యామిలీలో కలహాలు మొదలైనట్టు తెలుస్తోంది. అయితే ఈ అంతర్గత విభేదాలు ఇంటి గోడలకే పరిమితం కాకుండా ఇప్పుడు మాగంటి సంతాప సభల వేదిక మీదకు కూడా చేరడం రాజకీయంగా కలకలం రేపుతోంది. నియోజకవర్గంలోని ప్రతి వార్డులో జరుగుతున్న సంతాప సభలకు వజ్రనాథ్ హాజరవుతున్నప్పటికీ ఆయన్ని వేదికపైకి పిలవకపోవడం పట్ల అనుచరులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట. అదంతా ఒకెత్తైతే గోపీనాథ్ సతీమణి సునీత, వజ్రనాథ్ విషయంలో పూర్తి స్పష్టతతో ఉన్నట్టు తెలుస్తోంది. ఆయనతో తమకు సంబంధం లేదని, గోపీనాథ్ రాజకీయ వారసత్వం తనదేనని కార్యకర్తల దగ్గర తేల్చి చెబుతున్నారట. ఆమె చెప్పిన ఈ మాటలే ఇప్పుడు పార్టీ క్యాడర్ ని 2 ముక్కలు చేస్తున్నాయి. ఇంట్లో పంచాయతీ వీధిలోకి రావడంతో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి తలనొప్పిగా మారింది. అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా మాగంటి కుటుంబంలో విభజన మాత్రం ఖాయంగా కనిపిస్తోంది. అది ప్రత్యర్థులకు ప్లస్ అయ్యే అవకాశం ఉందన్న ముచ్చట గులాబీ వర్గాల్లో వినిపిస్తోంది. దీంతో పార్టీ తుది నిర్ణయం ఏమిటి అన్నదే ఇప్పుడు సస్పెన్స్ గా మారింది. మరి బీఆర్ఎస్ పెద్దలు మాగంటి ఫ్యామిలీ గొడవల్ని ఎలా మేనేజ్ చేస్తారో చూడాలి.